గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన నిషేధిత భూములని ఒక డాటు పెట్టి 22A ఒక జీవో చేసి 5-6 సార్లు రిజిస్ట్రేషన్ అయినాయి. ఏళ్ల తరబడి తండ్రి దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి వచ్చిన భూములు కూడా రిజిస్ట్రేషన్ కాకోకుండా ఒక దుర్మార్గపు పనితో ఇబ్బంది పెట్టాడు ప్రజల్ని. ఆ ఇబ్బంది పెట్టినప్పుడు అనేక ఉద్యమాల్లో ఇక్కడ పాల్గొన్నాం. అది రద్దు చేయమని అడిగాం, రద్దు చేయలేదు. అదేవిధంగా ఏదైతే ఆ ప్రభుత్వంలో ఉండగా మేము డిమాండ్ చేసామో అదే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ప్రజల బాధలు, రైతుల బాధలు అర్థమయ్యేటట్టుగా కలెక్టర్ల దగ్గరికి, ఆర్డీఓల దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఆయన అమనగడ్డ తీసుకొచ్చి ఒక జీవో చేయించి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మేము పని చేయించాం. మళ్ళా గవర్నమెంట్ మారగానే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకుని మీ భూములు కాగు చేస్తాడని చెప్పాడో, అల్లరి చేశాడో, చేసింది ఎవరంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే ఆ భూములు కాగు చేయడానికి వాళ్ళు డాటు పెట్టాడు. వాళ్ళు ఆ డాటు తీసేయమంటే ఎంఆర్ఓల చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఆర్డీఓల చుట్టూ తిరగమని చెప్తున్నాడు. ఆ తిరిగితే ఏమవుతుందంటే లక్షల కోట్ల రూపాయలు ఈ 10,116 మందికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. లంచాల పేరుతో వాళ్ళకి వెళ్తాయి. అట్టా కాకోకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈ ప్రభుత్వాన్ని చేయమని మేము డిమాండు. అందుకే ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో మెమోరాండం ఇచ్చి ఈ కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములై మమ్మల్ని అందరినీ ఈ విషయాలు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు మీకు, మీ ఛానల్ కూడా ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఉన్న సమస్య అవుట్ ఫాల్ స్లూజులు ఏంటంటే నీళ్లు పైన వర్షాలు పడినప్పుడు షట్టర్స్ పైకి లేచిపోయి సముద్రంలోకి నీళ్ళు అలా పోటు వచ్చినప్పుడు ఆ షట్టర్స్ క్లోజ్ అయిపోయి ఆ నీళ్లు లోపల రాకుండా ఉండాలి. అటువంటి పాడైపోయి చేయమని చెప్పి పాత ప్రభుత్వంలో డిమాండ్ చేసాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మొత్తం అన్నీ మాట్లాడి వాటికి సంబంధించిన పాత సిస్టమ్ కాకుండా కొత్త సిస్టంలో ఆ పనులు చేయించమని చెప్పి ఎస్టిమేట్ చేసి ఫైనాన్స్కి పంపించాం. ఫైనాన్స్కి పంపించిన సందర్భంలో ఈ లోపల గవర్నమెంట్ మారింది. అవి పెండింగ్లో ఉన్నాయి. అవి పదే చెప్తున్నాను. ఏదైనా మంచి పనులు ఉంటే చెప్పమంటున్నాడు, నేను చెప్తున్నాను. ఆ ఫైనాన్స్లో ఉండాలని శాంక్షన్ చేసి రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా అవుట్ ఫాల్స్ కట్టాలా, కట్టించేటట్టు చేయండి. అంతేగాని ఉల్లిపాయల దగ్గర ఒక షట్టర్లు పెట్టాడు ఆయన, ప్లాస్టిక్ షట్టర్స్ పైకి లేచిపోయి. అట్లా కాకుండా నిపుణులతో సంప్రదించి చేయాలా, చేసేటట్టుగా ఉండమని నా కోరిక. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవనిగడ్డ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే చుక్క భూములన్నీ 22A కింద చుక్కలు పెట్టి భూముల మీద వాళ్ళకి హక్కులు లేకుండా చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో 18,000 ఎకరాలు మా మట్టిని, మా భూమిని మాకు తిరిగిచ్చి జనానికి మంచి చేసిన ముఖ్యమంత్రిగా ఆయన పేరు పొందితే 2024 ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి నాయకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీ ఆస్తులు లాక్కుంటాడని చెప్పి ఒక విష ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే మా ఆస్తులు, మా భూములు మాకు కాకుండా, మాకు హక్కు లేకుండా ఈరోజు మళ్ళీ ఆ 18,000 ఎకరాలు చిన్న రైతుల్ని సుమారుగా 10,000 మందిని మళ్ళీ రోడ్డుకి లాగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు సరిగ్గా 3-4 రోజుల క్రితమేమో మనకి ఇక్కడ వేకనూరు అనే గ్రామం నుంచి శివకృష్ణ అనే అతను పాపం ఇలాగే ఈ ఫైల్ పట్టుకుని నాది నిషేధిత జాబితాలో ఉందంటున్నారు, గత ప్రభుత్వం నాకు తొలగించింది, మళ్ళీ ఇది ఎందుకు పెట్టారు, నాకు మళ్ళీ చేసి పెట్టండి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయి కలెక్టర్ ముందే పురుగుల ముందు తాగే ప్రయత్నం చేశాడు, ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. అలా ప్రతి ఒక్కరిని ఈ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి మనసు లేకపోయినా పేదల్ని ఇబ్బంది పెట్టొద్దని ఒక ఆలోచనతో అయినా కనీసం ఈ జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పు వస్తుంది అనుకుంటున్నాం. రాకపోతే మరింత ధీటుగా ఉద్యమానికి పాల్పడతాం తప్ప ఈ విషయంలో వెనక్కడిగేసే ప్రసక్తే లేదని తెలియజేస్తూ సెలవు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చుక్కల భూముల మీద నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పి కోడూరు మండలంలో రిప్రజెంటేషన్ జరిగింది. ఈ విషయం అంటే నదీ వాహక ప్రాంతం అన్ని చోట్ల ఉంటుంది. అలాగే కోడూరులో ఈ రోజున మరి దివిసీమలో ఉన్నటువంటి చుక్కల భూముల విషయమై పదే ఎక్కువ సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా మరి దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సింహాద్రి రమేష్ గారు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా ఆయన పదవి చేపట్టిన తర్వాత ఈ చుక్కల భూముల విషయంలో పదే జగన్ గారిని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించి నాయకులకి
మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుని ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మరి క్షుణ్ణంగా ఆయన చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయమై ఒక అవగాహనతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మన అవనిగడ్డ వచ్చి ఆయన భూముల్ని మరి 18,000 ఎకరాలని ప్రజలకి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని చూసి మరి కూటమి ప్రభుత్వం తట్టుకోలేక దాని మీద మళ్ళీ నిషేధం విధించడం, అలాగే రైతులు దాంతో అనేక మంది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా రావడం, పెళ్ళిళ్ళ విషయంలో పిల్లలకి ఆస్తులు ఇవ్వడంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చాలా సంతోషంగా మరి సంతోషించిన రైతులంతా ఇప్పుడు మరీ ఇబ్బందులకు గురయ్యి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మరీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వం వారికి మరీ చెప్పుకుంటూ ఈ విషయంపై మరి పునరాలోచన చేసి నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చిన్న సన్నకారు రైతులకు నిషేధిత భూములపై ఉన్న నిషేధాన్ని తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరురా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. రాయలసీమ బిడ్డ రాముని దండు, చూడా జాలవు కళ్ళు సీమల దండు. ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా. జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు చెండలెత్తెరా. తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరురా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. కులకరాళ్లకు వెనకడుగు వేయబోడుర జగను, మదపటేనుగులను మడతబెట్టె పులి జగన్ రా. పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా, ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా. నెత్తురు రాని ప్రాణాలే పోని, గాయం కాని అన్యాయం కాని, నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో. రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా. జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు జెండలెత్తెరా. తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు, సింగం గదిలిందిర సిద్ధానికి నేడు. జనమే ఉన్నరురా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను, మతం చూడకుండా మంచి చేసినాడు రజగను, పార్టీ చూడకుండా ప్రేమ చూపినాడు రజగను. పేదవాడే బతకాలన్నాడు కదా మన జగను, ఇచ్చిన మాట తప్పలేదు రజగను. సల్లగ బతక